ఇక అమరావతిలో ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏర్పాటు చేసి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి దీని మీద ఇంకా కూలంకుషంగా చర్చించమని చెప్పారు. తప్పకుండా నెక్స్ట్ కేబినెట్ మీటింగ్కి కానీ నెక్స్ట్ కేబినెట్ మీటింగ్కి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అందరు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కాదు, గ్రామాలకు వెళ్ళి 3 days 2 nights అక్కడే ఆ విలేజ్లోనే స్పెండ్ చేసి ఈ 5 సంవత్సరాల్లో విలేజెస్ని అదేవిధంగా ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఒక అజెండా తయారు చేయడానికి కానివ్వండి, లేదా ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కానివ్వండి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావటం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా విధిగా వెళ్ళి వాళ్ళందరూ ఒక రిపోర్ట్ తయారు చేసినాక ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా చేయాలి, దాంట్లో గ్రామాభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ప్రజల అవసరాలు లైక్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంకా మంచినీళ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఏప్రిల్ మాసంలోనే దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తాం. అంటే క్యాబినెట్లో దీని మీద చర్చ ఏమి రాలేదు, ఇద్దరి మధ్య కూడా ఏమి రాలేదు. సీఎం గారు కూడా క్యాబినెట్లో అయితే చర్చకి రాలేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అన్ని మత విశ్వాసాలని గౌరవించాలని ముఖ్యమంత్రి గారు కూడా మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. అన్ని మతాలకి విశ్వాసాలు ఉంటే ఆ ప్రజల విశ్వాసాలని గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పేసి చెప్పడం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటికి కూడా ఈ బిల్లులో ఏదైతే మార్పులు చేయాలో తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగానే చర్చించడం జరిగింది. దాని మూలంగానే కొన్ని మార్పులు కూడా చేయటం జరిగిందని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం. దీని మీద మాత్రం కేబినెట్లో